బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి బుజ్జి లైఫ్ స్టైల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలన్నీ. ఇక ముందు రోజే నీట్గా అయితే అన్ని కడిగేసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఉదయాన్నే కొద్దిగా హడావిడి కాకుండా ఉంటుందని. ఇక మాలాగా పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ పని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఉదయాన్నే హడావిడి ఉంటుంది, అట్లాగే పనులు ఉంటాయి, దాంతోపాటు పిల్లలు కూడా సతాయిస్తూ ఉంటారు. అందుకోసమే ముందే కడిగేసి పెట్టుకున్నాను. మార్నింగ్ కొద్దిగా మళ్ళీ ఒకసారి వాటర్ వేస్తే అయిపోతుంది అనేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి గడపకు పెయింట్ వేసాను కదా, ముగ్గేసాను. చూడండి ఎంత బాగుందో. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నిజానికి నాకు మెహందీ పెట్టుకోవడం కూడా రాదు, కానీ ఇంత మంచిగా వేసాను అనేసి నాపై నాకే డౌట్ వచ్చింది. ఏదో అలా ట్రై చేశాను. యూట్యూబ్లో చాలా డిజైన్స్ చూశాను కానీ నాకు ఏది రాలేదనమాట. ప్రాక్టీస్ చేసినా కూడా మళ్ళీ నాకు రాలేదు. ఎందుకు వచ్చిన బాధ అనేసి ఇక నాకు వచ్చిన డిజైన్ అయితే వేసాను. నాకు ఈ గడపకైతే చాలా నచ్చింది డిజైన్. సింపుల్గానే ఉంది కానీ చూడడానికి భలే అనిపిస్తుంది. ఇది జస్ట్ నేను కాయిన్తో వేసాను. చూడండి ఎంత బాగుందో. కాయిన్ రంగులో డిప్ చేసి వేసాను. దాని చుట్టూ టూత్ పిక్స్ ఉంటాయి కదా, వాటితోనైతే చుక్కలు పెట్టాను. భలే అనిపించింది. నైటే అన్ని పనులు చేసి పెట్టుకున్నాను. ఇంకా మళ్ళీ ఒకసారి చేస్తే బాగుంటుంది అనేసి మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. ఇంకా వరలక్ష్మి వ్రతం ఉందనేసి చిన్నోడికి స్కూల్ అయితే లేదు. మా వారికి కూడా ఉండదేమో అనుకున్నాను, కానీ ఇక తనకైతే మధ్యాహ్నం షిఫ్ట్ ఉందంట. అందుకోసమే ఇక చిన్నోడికి టిఫిన్ ఏం చేయడక్కర్లేదు కదా, అందుకే నిదానంగా అయితే పనులు స్టార్ట్ చేశాను. ఇంకా ఇంట్లో పూజలు అలా ఏమి ఉండవు కాబట్టి ఇక టెంపుల్కి అయితే వెళ్దామనేసి మా వారనగానే ఓకే చెప్పాను. ఇక దానికోసం అయితే తొందరగా రెడీ అవ్వాలి. అండ్ టెంపుల్ అంటే గుర్తొచ్చింది ఒక్క విషయం అండి. ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను, కనీసం మీరైనా నాకు ఆన్సర్ ఇవ్వండి. మా అమ్మ వాళ్ళు వచ్చేసి క్రిస్టియన్, మా అత్తయ్య వాళ్ళేమో హిందూస్. అసలు నేను ఏది ఫాలో అవ్వాలో అర్థం అవ్వట్లేదు. ఓకే, ఆ రూల్ ప్రకారం అయితే అత్తమ్మ వాళ్ళదే ఫాలో అవ్వాలి, కానీ మా సైడ్ అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ దాన్ని ఒప్పుకోవట్లేదు. ఎందుకు అలా అసలు? అయినా ఈ తేడాలని నాకు అస్సలు ఉండవు. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ మతాలు కానీ క్యాష్ ఫీలింగ్ అస్సలు ఉండదు. అలాంటి తేడాలేవి లేకుండానే హిందూ అయినా క్రిస్టియన్ అయినా మేము పెళ్లి చేసుకొని మేము హ్యాపీగా ఉన్నాము. మధ్యలో మీకేంటబ్బా? ఈ మాట మీ అందరికీ కాదండి, మా వాళ్ళలో కొంతమంది అలా అన్నారు, అందుకే వాళ్ళ కోసం అన్న. నా వరకు వచ్చేసి దేవుడు అంటే దేవుడు అంతే. దానికి క్రిస్టియను, ముస్లిము, హిందూస్ అని నేను పేర్లు పెట్టుకోను. దేవుడు అంటే దేవుడు అంతే. అలా అనేసి నేను తేడాలు చూపించుకుంటూ క్రిస్టియన్ ఒకలాగా హిందువులు ఒకలాగా అస్సలు కంపేర్ చేయను. నాకు అందరి మతాలు ఇష్టమే, అందరినీ నేను రెస్పెక్ట్ చేస్తాను, కానీ ఇలా డిబేట్ చేయను. నాకు అదే అస్సలు ఇష్టం ఉండదు. పిల్లలకు కూడా నేను అదే నేర్పుతున్నాను. అంతేందుకు, నేను క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చినందుకు మా వారు నాతో పాటు చర్చ్కి వస్తాడు, బైబిల్ చదువుతాడు. అలా అనేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తిట్టాలా నువ్వు క్రిస్టియన్గా అయిపోయావా అని. మేము ఒకరి మతాలు ఒకరు గౌరవించుకుంటున్నాం కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నాం. అదేవిధంగా మన ఇండియాలో ఉన్న క్రిస్టియన్, హిందూస్, ముస్లిమ్స్ ఇలానే అర్థం చేసుకొని ఒకరినొకరిని గౌరవించుకుంటూ ఒకరి మతాలను ఒకరు గౌరవిస్తే అసలు ఎలాంటి గొడవలు ఉండవు కదా. అందుకే చెప్తున్నాను, పిల్లలకైతే మంచి నేర్పండి, మతాన్ని అయితే అస్సలు రుద్దకండి. ఎందుకంటే రాబోయే రేపటి తరానికైనా మనలా కొట్టుకోకుండా వాళ్ళైనా కలిసి ఉంటారు. నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసాను అనమాట, హిందూ అండ్ క్రిస్టియన్ డిబేట్ చేసుకోవడం. అసలు ఎందుకబ్బా, అసలు ఒక మతం వల్ల ఇద్దరు పర్సన్ల మధ్య గొడవ వచ్చేస్తుంది, ఎందుకు అసలు అవన్నీ అనేసి అనిపించింది. అదే పేదవాళ్ళ గురించి కానీ ఆకలి కడుపుల గురించి ఆలోచించండి, దానికోసం డిబేట్ చేయండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది మా రిలేటివ్స్లో అనుకుంటున్నారంట, అందుకోసం ఇవన్నీ చెప్పాను. అలా ఏం లేదు, మేము అన్నిటిని ఈక్వల్గా చూస్తాము, అదే నాకు ఇష్టం. ఇక టెంపుల్కి వెళ్తున్నారు అట్లా అనేసి అంటే నేను చర్చ్ కూడా వెళ్తాను. అదేంటి, రెండుని పద్ధతి పాటించకూడదా? నేను క్రిస్టియన్, మా వారు హిందూస్, రెండు రెస్పెక్ట్ చేసుకోవాలి కదా. సో మీరు కూడా విన్నారు కదా, మరి నేను అన్నదానికి మీరేమంటారో తప్పకుండా మీ ఉద్దేశాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.
ఇంతలో అయితే మా వారు పాలు తీసుకొని వచ్చారు బయటికెళ్ళి. ఇక పిల్లలకైతే పాలు వేడి చేసి పెట్టాను. ఈరోజు పెద్దోడికి స్కూల్ అయినందుకు కొద్దిగా ప్రశాంతంగా ఉందబ్బా. ఎందుకంటే టిఫిన్ హడావిడి లేదు. జస్ట్ వాళ్ళని నిద్ర లేపి పాలు తాగించి టెంపుల్‌కి వెళ్ళేసి వద్దామనేసి కొద్దిగా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఇక వాళ్ళు లేచేలోపు అయితే దివాన్ సెట్ ఇంకా బెడ్‌షీట్ అవన్నీ అయితే సెట్ చేశాను. ఇక ఇంతలో పెద్ద బాబు కూడా లేచాడు. వాళ్ళ నాన్న అయితే ఫ్రెష్ అప్ చేపించాడు. ఇక పాలు వేడి చేశాను కదా! ఇక అవి తాపించేలోపు చిన్నోడు కూడా వచ్చేసాడు. ఇక స్నానాలు, బట్టలయితే అన్నీ అయిపోయాయి. ఇక సెల్లార్లో అయితే బట్టలేసాను. కొద్దిగా వర్షం మొగులయింది అనేసి. ఇది మాకు చాలా హెల్ప్ అవుతుందబ్బా బట్టలేసుకోవడానికైతే. ఇక నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో కాస్త ధూపం వేద్దామనేసి ధూప్ స్టిక్ అయితే తీసుకున్నాను. మొన్న స్టోర్‌లో తీసుకొచ్చాను. అసలు ఎంత బావుందో అసలు ఈ ఫ్రేగ్రెన్సీ నాకైతే నచ్చింది. ఇంట్లో అసలు ఒక టెంపుల్‌లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇక ఇంట్లో పిల్లలున్నారు కదా! కాస్త పాజిటివ్‌గా ఉండాలి అనేసి కొద్దిగా కర్పూరం అలాగే ధూప్ స్టిక్ అయితే వెలిగిస్తున్నాను. అసలు ఎంత బావుందో రెండిటి కాంబినేషన్‌లో స్మెల్ అయితే. యాక్చువల్‌గా నాకు మంచి స్మెల్స్ అంటే చాలా ఇష్టం. అందుకోసమే ఇంట్లో ఇలా వెలిగిస్తాను. ఇక్కడొచ్చేసి కొద్దిగా బగారన్నం అయితే ఏస్తున్నాను. బగారన్నంకి కాంబినేషన్‌గా ఈరోజైతే క్యాప్సికమ్ కర్రీ. ఈ 2 కాంబినేషన్ మా వారికి చాలా ఇష్టం. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనేసి మళ్ళీ క్యాప్సికమ్ కర్రీయే ఏస్తున్నాను. ఏంటో ఈ మధ్య ఈ కర్రీ చాలా తింటున్నాము. మరొకసారి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఈ ప్రాసెస్‌లో ఈ కర్రీ చేయండి. చాలా బావుంటుంది. క్యాప్సికమ్ కర్రీ మనకిష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. దాన్ని ఆయిల్‌లో ఇలా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని తాలింపు వేసుకోవాలనమాట. కొద్దిగా ఆయిల్ ఏసి మసాలాలు మీ ఇష్టం ఏసుకుంటే ఏసుకోవచ్చు. లేదన్నా గానీ బావుంటుంది. కొద్దిగా పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలేసి మంచిగా పోపెట్టుకోవాలి. దాంట్లోకి కొద్దిగా పసుపేస్తాను తాలింపు తొందరగా మగ్గుతుంది అని. ఇంకా ఇక్కడ కర్రీ అవుతుంది. పక్కన వచ్చేసి బగారన్నం పెట్టాను కదా! అది కూడా అవ్వొచ్చింది. దీంట్లోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలేసాను. కొద్దిగా పిల్లలు తింటారు కదా! కొద్దిగా టేస్టీగా అలాగే హెల్తీగా ఉంటుందని ఏసాను. ఈ రైస్‌లోకి షాజీరా ఇంకా ఆకు అలాంటివి ఏస్తే ఇంకా బాగుండేది. కానీ పిల్లలు తింటారు కాబట్టి అవన్నీ ఏమి వేయలేదు. ఎందుకంటే స్పైసీనెస్ వాళ్ళకి మంచిది కాదని. ఓన్లీ ఇలా హెల్తీగా చేశాను ఆయిల్ తక్కువేసి. రైస్ అయితే అయింది. అదైతే తీసి పక్కకు పెట్టాను. ఇంగా ఇక్కడొచ్చేసి ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిపోయినాయి. దాంట్లోకి టమాటాలయితే ఏస్తున్నాను. ఇది మంచిగా ఫ్రై చేసుకొని కొద్దిగా తీసి మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ కోసం. ఇగ ఈ కర్రీ ఇంకా టేస్ట్ కోసం అయితే కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, అలాగే పల్లీలు, కాజు, కొద్దిగా దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి వీటినన్నిటిని ఫ్రై చేసుకొని పొడిగట్టుకొని ఉండాలి. ఇగ ఇక్కడొచ్చేసి టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయాయి. దీంట్లో నుంచి ఒక 2 స్పూన్స్ అలా తీసుకుంటాననమాట పేస్ట్ కోసమని. ఈ ప్రాసెస్ అయితే ఏ కర్రీ చేసినా చాలా బాగుంటుంది. నేను చికెన్‌కి కూడా ఇదే ఫాలో అవుతాను. ఇది మంచిగా మగ్గిన తర్వాత దీంట్లో నుంచి ఒక 2 స్పూన్స్ తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని కర్రీలలో ఏస్తే చాలా బాగుంటుంది ఏ కర్రీ అయినా. టమాటాలు ఉడికేటప్పుడే ఇవన్నీ అందులోనే వేసి ఉడికిస్తాను.
ఇక ఇక్కడొచ్చేసి కొద్దిగా టమాటా ప్యూరీ కోసం అయితే తీసుకున్నాను. ఇంకా అది పౌడర్ చేసి దాంట్లోకే టమాటాలు కూడా వేసి దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొద్దిగా టమాటాలు ఉంచాను కదా ఫ్రై చేసింది. ఇక దాంట్లోకే క్యాప్సికమ్ ముక్కలైతే ఏసుకున్నాను ఫ్రై చేసింది. ఇక దాన్ని ఒకసారి మంచిగా కలుపుకొని దీంట్లోకి మనకు టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారం ఇంగా స్పైసెస్ అన్నీ ఏసిన తర్వాత కొద్దిగా మంచిగా మగ్గించుకోవాలి. ఇక మనం టేస్ట్ కోసం అయితే ప్యూరీ రెడీ చేసుకున్నాం కదా! అది దీంట్లోకేసి మనకు కావాల్సినన్ని వాటర్ పోసుకొని మంచిగా ఉడికించుకోవడమే. నిజం చెప్తున్నాను, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీరు మళ్ళీ నాకు చెప్తారు బావుందక్క అని. ఇక వంట అయితే కంప్లీట్ అయింది. టెంపుల్‌కి వెళ్ళేసి వచ్చిన తర్వాత లంచ్ చేద్దాం అనేసి ఇంక ఉపవాసంతోనే టెంపుల్‌కైతే వెళ్తున్నాము. హాయ్! హాయ్! ఎక్కిపోతున్నావు బియ్యా బియ్యా పోతున్నావు బియ్యా. మొన్న 5th వెడ్డింగ్ యానివర్సరీ రోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఇక్కడికి వచ్చాం కదా టెంపుల్‌కి. నాకైతే చాలా నచ్చింది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడే షాద్‌నగర్‌లో. మరోసారి వెళ్దాం ఇక్కడ బావుంది ప్రశాంతంగా అనేసి మళ్ళీ ఈరోజైతే ఇక్కడికే వచ్చేస్తున్నాము. టెంపుల్ అయితే చాలా బావుంటుంది. పెద్దగా అసలు మంచి గ్రీనరీ, మంచి పాజిటివ్‌గా ఉంటుంది. మీరే చూడండి ఇక్కడ అరటి చెట్లు ఇవన్నీ వెల్కమ్ చెప్తున్నట్టు ఉంటుంది. దర్శనం అయితే జరిగింది. పిల్లలు గూడా హ్యాపీగా ఆడుకున్నారు. ఇక ఇంటికొచ్చి కాస్త లంచ్ చేసిన తర్వాత కాసేపు పడుకున్నాము. ఇక మా వారు గూడా డ్యూటీకెళ్ళిపోయారు. ఇక ఈవినింగ్ టైం కొద్దిగా పైనకొచ్చేసాను. చూడండి వెదర్ ఎంత బావుందో. ఈ వెదర్‌కి మంచి స్నాక్స్ ఏదైనా చేసుకోవాలి పిల్లలకి అనేసి మొన్న షాప్‌కెళ్ళినప్పుడు ఈ పాప్‌కార్న్ చూసాననమాట. సో, ఒకసారి ట్రై చేద్దాం. నేను చేసేయడం ఫస్ట్ టైమే. కానీ చాలా వచ్చింది. ఇదైతే వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు హ్యాపీగా. దీంట్లోనే కొద్దిగా ఘీ ఉంటుందనమాట. జస్ట్ దీన్ని కట్ చేసి మంచిగా కొద్దిగా మందంగా ఉండే గిన్నెలో వేసుకొని చిన్న ఫ్లేమ్‌లో స్టవ్ పైన పెట్టడమే. ఇక అదే అవుతుంది. జస్ట్ ఒక 10 మినిట్స్‌లో మంచి స్నాక్స్ అయితే అవుతుంది. ఇంకా ఇది ఎక్కువ తినకూడదు. కానీ ఏదో టైం పాస్‌కి అలా తింటున్నాం అంతే ఈరోజు మాత్రమే. ఒకటే తీసుకొచ్చాను అందుకోసమే. నేను ఏదైనా ఇలా కొత్త వంటకాలు ప్రయోగం చేసినప్పుడు అది సక్సెస్‌ఫుల్‌గా వచ్చిందంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఈ పాప్‌కార్న్ థియేటర్‌లో అలా వెళ్ళి తినడమే గానీ ఇంట్లో ఫస్ట్ టైం చేయడము. ఇంక అయినా కూడా వచ్చింది. నాకైతే నచ్చింది. ఎందుకంటే ఈజీ చేయడము. ఇంక పిల్లలు కూడా హ్యాపీగా తిన్నారు ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా. నాని బాగుందా? సూపర్ అని చెప్పు. బాగుంది అను. బాగుంది. నాకు ఇస్తావా? ఇరా చీటా. థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లీజ్ ఉన్న తీసుకుంటావేమ్రా?
ఇక్కడ వచ్చేసి పెసర్లు అలాగే కొద్దిగా రాగులు బియ్యం అయితే నానబెట్టాను. రేపు హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి. నేను ఇందాక అనుకున్నాను వర్షం పడితే బాగుండు, అసలు చాలా రోజులైంది వర్షం పడక అని. ఇంతలో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది బయట. ఇంకా కిచెన్ అంతా నీట్గా చేసుకొని ఇంకా పిల్లల టాయ్స్ అవన్నీ సర్ది పెట్టుకున్నాను. పొద్దున్న లేవంగానే ఇట్లా ప్రశాంతంగా చూస్తే బాగుంటుంది, అందుకే ఇక నైట్ ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక మా పెద్దోడైతే పడుకున్నాడు, చిన్నోడు నేను ఇక విండో దగ్గర సెటిల్ అయ్యాము హ్యాపీగా ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ వర్షాన్ని చూస్తూ. భలే అనిపిస్తుంది అబ్బా. ఇక్కడ వైట్ పెయింట్ వేసి నుంచి నాకు చాలా నచ్చింది. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే నా డే ఇలా సాగింది. మన వీడియో కూడా ఎండుకు వచ్చేసింది. ఇలా వర్షం పడుతూ ఉంటే భలే అనిపిస్తుంది నాకైతే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే లైక్ చేసి వెళ్ళండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఉంటానండి, బాయ్.